జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తోంకుంట నర్సారెడ్డి కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన మాటలను ఎడిట్ చేసి వైరల్ చేయడం సిగ్గుచేటని, దమ్ముంటే ఆయన మాట్లాడిన పూర్తి వీడియోను ప్రజల ముందు ఉంచాలని గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ డిమాండ్ చేశారు. మార్కెట్ కమిటీ డైరెక్టర్లు కరుణాకర్ రెడ్డి, నరసింహారెడ్డి, యాదగిరి, డాక్టర్ వాహీద్, పట్టణ కాంగ్రెస్ కార్యదర్శి రాములగౌడ్, మజీద్ కమిటీ చైర్మన్ సయ్యద్ మతీన్, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు ఆజార్, సీనియర్ కాంగ్రెస్ నేతలు నక్క రేగొండ గౌడ, సమీర్, జహీర్, లక్ష్మారెడ్డి, గాడిపల్లి శ్రీనివాస్, కొండల్ రెడ్డి, జంగం రమేష్ గౌడ్, ఓడం శ్రీనివాస్ రెడ్డి, అజ్కర్, జగ్గయ్య గారి శేఖర్లతో కలిసి గురువారం గజ్వేల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిన్న మా గజ్వేల్ మున్సిపల్ కాంగ్రెస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా మా ప్రియతమ నాయకులు సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు తుంకుంట నర్సారెడ్డి గారు హాజరవ్వడం జరిగింది. ఆ సమావేశానికి మీడియాను అనుమతించలేదు మరియు కార్యకర్తల యొక్క సాధక బాధలు వినాలనే ఉద్దేశంతో ఎలాంటి మీడియాను అనుమతించకపోవడం జరిగింది. లేదంటే కార్యకర్తల యొక్క సమస్యలను తెలుసుకుందాం, కార్యకర్తల యొక్క భావాలను తెలుసుకుందామనే ఉద్దేశంతో నిన్న కార్యకర్తల సమావేశం ఏర్పడడం జరిగింది. కానీ మా నర్సన్న నిన్న తన ఉపన్యాసంలో మాట్లాడుతూ మనం గత 18 నెలలుగా కాంగ్రెస్ పార్టీ ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజల వద్ద తీసుకోగలిగినాం. గ్రామాలలో ఇందిరమ్మ ఇళ్లకు మంచి మనకు పేరు ప్రతిష్టలు వచ్చింది. అట్లే పట్టణంలో కూడా రావాలి. దాన్ని ఉద్దేశించి రేపు మీ రాబోయే ఎన్నికల్లో కార్యకర్తలు అంటే నిలబడే అభ్యర్థులు మన హామీలు ఇవ్వాలనుకుంటే హామీలు ఇవ్వండి. ఆ హామీలు నెరవేర్చడానికి మనకి ఇక 3 సంవత్సరాలు అధికారంలో ఉంటాం. మన ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు డాక్టర్ గడ్డం వివేక్ స్వామి గారు ప్రజల వద్ద నుండి వచ్చిన నాయకుడు, ప్రజా సమస్యలు తీసుకున్న నాయకుడు. ఆయన ద్వారా మనం అన్ని సమస్యలు పరిష్కరించగలుగుతాం. మీరు ఏ హామీ అయినా ఇవ్వండి, దానికి పరిష్కరించే విధంగా నేను పూర్తి బాధ్యత తీసుకుంటా అని మా అధ్యక్షుల వారు చెప్పడం జరిగింది. జరిగిన కార్యకర్తల సమావేశంలో మన జిల్లా డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నర్సారెడ్డి గారు, స్థానిక ఇన్ఛార్జ్ గజ్వేల్ ఇన్ఛార్జ్ నర్సారెడ్డి గారి ఆధ్వర్యంలో కార్యకర్తల బలోపేతానికి స్థానికంగా మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. దానిలో భాగంగా కొందరు ఆయన వాడిన మా డీసీ ప్రెసిడెంట్ గారు వాడిన భాషను వక్రీకరించి మీడియాలో సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. దాన్ని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే మా ఇన్ఛార్జి గారు చెప్పిన విధానం ఏంటంటే రేపటి భవిష్యత్తులో గజ్వేల్ పట్టణ మున్సిపాలిటీ పరిధిలో 20కి 20 స్థానాలు మనం గెలవాలి. 20 స్థానాల్లో మీరు ప్రతి వార్డుకు పోయి మీరు ఏ హామీలు ఇస్తారో మీకు అక్కడ పరిస్థితులను బట్టి, ఆ వార్డు యొక్క పరిస్థితులను బట్టి మీరు హామీలు ఇవ్వండి. ఇంకా 3 సంవత్సరాలు మన ప్రభుత్వమే ఉంటుంది, మనకి ఎలాంటి ఇబ్బంది లేదు. మన ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి వివేక్ వెంకటస్వామి దగ్గర పోయి మీరు ఇచ్చిన హామీలను నేను నెరవేర్స్తా, మీరు ఖచ్చితంగా జనాక్షేత్రంలో పోయి మీరు అక్కడున్న సమస్యల మీద దృష్టి సారించి మీరు ఏ హామీలు అయితే ఇస్తారో ఆ హామీలను నెరవేర్చడానికి నేను సిద్ధంగా ఉన్నా, మీరు ఏ హామీలను ఇవ్వండి, గెలిచి రావాలనే సూచన కార్యకర్తలకు చేసిండు. కానీ అందులో భాగంగా కొందరు వక్రీకరించి మీడియాలో పెట్టడము చాలా విచారకరమైన విషయం. ఒక పదము అటు ఇటు కావచ్చు, కానీ చెప్పింది అంతా మంచిదే. కార్యకర్తలకు దిశాని రాబోతున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మా గజ్వేల్ మున్సిపాలిటీకి సంబంధించిన కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ కలిసి వ్యక్తిగతంగా ఏర్పాటు చేసుకున్న ఒక సమావేశానికి సంబంధించిన ఒక వీడియో వాట్సాప్లలో పెడుతూ కొందరు ఇతర పార్టీల వారు రాక్షసానందం పొందుతున్న
సందర్భం నిన్నటి నుంచి మనం అందరం చూస్తున్నాం. ఆ వీడియోతో పాటు ఒక మెసేజ్ని వీళ్ళు బాగా సర్క్యులేట్ చేస్తారు. ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ అబద్ధాల పార్టీ, 60 అబద్ధాలు ఆడి అధికారంలోకి వచ్చింది, అబద్ధాల మీద అధికారం మెల్లదీస్తుంది అని చెప్పేసి ఒక మెసేజ్ కూడా సర్క్యులేట్ చేస్తున్నారు. ఒక విషయం అందరూ గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఏదైతే అధికారంలోకి రాకముందు మేము వాగ్దానాలు చేశామో ఆ వాగ్దానాలను నమ్మే ఈరోజు అన్ని పార్టీలను కూడా బొందబెట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టారు. కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టిన తర్వాత మేము ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగానే నిరుపేదలకు 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంటే కావచ్చు, నిరుపేదలకు కార్పొరేట్ వైద్యాన్ని దూరం చేసే విధంగా, ఆరోగ్యశ్రీని నిర్వీర్యపరిచే విధంగా గత ప్రభుత్వాలు తీసుకొచ్చిన సంస్కరణను అన్నింటినీ తొక్కిపెడుతూ మళ్ళీ పేదలను కార్పొరేట్ వైద్యం దిశగా తీసుకువెళ్లే విధంగా ఆరోగ్యశ్రీని 10 లక్షల రూపాయల పరిమితి పెంచినదే కావచ్చు, లేకపోతే దాదాపు 12 సంవత్సరాలుగా రేషన్ కార్డుల గురించి వెయిట్ చేసి విసిగిపోయిన ప్రజలకు తిరిగి కాంగ్రెస్ పార్టీ ఒక ఆశాకిరణంలా ముందుకు వచ్చి అధికారంలో వచ్చి వాళ్లకు కొత్త రేషన్ కార్డులు ఇవ్వడమే కావచ్చు, లేకపోతే ఏదైతే మహిళలకు నిత్యావసరమైన గ్యాస్ సిలిండర్ని 500కు అందియడం కావచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏదైతే ఎన్నికల్లో వాగ్దానాలు చేసిందో ఆ వాగ్దానాల కంటే ఎక్కువగానే ఈరోజు పథకాలు అనేది ప్రజలకు అందిస్తున్నారు. వాస్తవానికి చెప్పాలంటే అబద్ధాల మీద పురుడుకు పోసుకున్న పార్టీ ఏదైనా ఉంది అంటే అది టీఆర్ఎస్ పార్టీ. ఆ రోజు విద్యార్థుల బలిదానాలను వాడుకొని అధికారంలోకి వచ్చి టీఆర్ఎస్ పార్టీని విలీనం చేసి మేము తెలంగాణ ఇవ్వండి అని చెప్పిన మీరు, తెలంగాణ రాగానే దళిత ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పిన మీరు ఆ రోజు అబద్ధాలాడి అధికారంలోకి వచ్చి మీరు చేసింది ఏందనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఈరోజు ఎవరు కూడా మిమ్మల్ని నమ్మే పరిస్థితులు లేరు. కాబట్టే మీరు ప్రజాక్షేత్రంలోకి రాకుండా ఇలా వాట్సాప్ల్లో సోషల్ మీడియాలో పిచ్చి కూతలు కూస్తూ మీరు ఈరోజు కాలం వెళ్ళదీసుకుంటూ మీ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారు. బీజేపీ పార్టీ వాళ్ళు కూడా మేము అది చేశాం ఇది చేశామని గొప్పలు చెప్పుకునే మీరు అధికారంలో రాకముందు సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నారు. ఈరోజు క్లియర్గా కనిపిస్తుంది సబ్కా సాత్ అని అందరినీ కలుపుకొని ఓన్లీ కార్పొరేట్ల వికాసాలు చేస్తూ కార్పొరేట్లను మాత్రమే మీరు ఈరోజు అభివృద్ధి పథంలో తీసుకువెళ్ళి ఈరోజు భారతదేశాన్నే అమ్మే పరిస్థితి తీసుకొచ్చారు. గతంలో మా కాంగ్రెస్ ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయల విలువ చేసే సంస్థలను అభివృద్ధి చేసి వాటిని నెలకొల్పి ప్రజలకు అందిస్తే ఎల్ఐసి లాంటి ఎన్నో సంస్థలను ఈరోజు తెగనమ్మి వాటిని కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేస్తున్న ఘనత బీజేపీ పార్టీది. ఈరోజు గజ్వేల్ గురించి మాట్లాడుకుంటే గజ్వేల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మా ప్రియతమ నాయకుడు తుమ్కుంట నర్సారెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలవకపోయినా నిత్యం ప్రజల్లో ఉంటూ 24 గంటల్లో మార్నింగ్ 5 గంటల నుంచి మొదలు పెడితే రాత్రి 12 గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉంటూ వాళ్లకు అందాల్సిన సంక్షేమ పథకాలే కావచ్చు, వాళ్లకు ఉన్న బాధలే కావచ్చు, వాళ్లకు ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళని పరిష్కరించే దిశగా ఈరోజు పనిచేస్తున్న నాయకుడు ఎవరైనా గజ్వేల్లో ఉన్నాడు అంటే అది ఓన్లీ తుమ్కుంట నర్సారెడ్డి గారు మాత్రమే. ఈరోజు మీరు ఆయన మాటలను వక్రీకరిస్తూ రాక్షసానందం పొందుతున్నా ప్రజలు ఎవరు కూడా ఈ మాటలను పట్టించుకునే పరిస్థితిలో లేరు. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ చేసిన అతిపెద్ద పాపం మల్లన్న సాగర్ భూ నిర్వాసితులను ఈరోజు అతిగతి లేని పరిస్థితుల్లో మధ్యస్థంగా వదిలిపెట్టడం. అలాంటి వాటిని ఈరోజు 1కి 100 సార్లు కలెక్టర్ దగ్గరికే కావచ్చు, మంత్రి దగ్గరికే కావచ్చు, ప్రతి ఒక్కరి దగ్గరికి తీసుకువెళ్లి వాళ్లకు సంబంధించిన సమస్యల గురించి కొట్లాడుతున్న ఒకే ఒక నాయకుడు మా తుమ్కుంట నర్సారెడ్డి గారు. ఈరోజు ఒక ఎమ్మెల్యేగా గెలిచిన కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఫామ్ హౌస్ గడప దాటి కూడా ఏ రోజు ఈ 2 సంవత్సరాల కాలంలో గజ్వేల్కి వచ్చిన పాపన పోలేదు. కానీ గజ్వేల్ ప్రజల సొమ్ము మాత్రం ఆయన జీతంగా తీసుకుంటున్నాడు. అదే బీజేపీ పార్టీకి సంబంధించిన ఎంపీ రఘునందన్ గారు కావచ్చు, అలాగే టీఆర్ఎస్ కి సంబంధించిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కావచ్చు,
ఈ ముగ్గురు కూడా వాళ్ళ కోటా నుంచి గజ్వెల్ ప్రాంతానికి ఖర్చు పెట్టిన రూపాయలేందో చూపించాలి. వాళ్ళు ఏ రోజు వచ్చి ఏ గల్లీలో ఎక్కడ ఏ శంకుస్థాపన చేసిర్రు, ఏ అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించారు, అది మీ పార్టీ నాయకులే కానీ ఈరోజు ఎవరైతే ఈ రాక్షసానందం పొందుతున్నారో వాళ్ళు కానీ కంపల్సరీ ప్రజాక్షేత్రంలోకి వచ్చి చెప్పాలి. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. అధికారంలో ఉండి మేము అధికారికంగా ఒక ఎమ్మెల్యే ఎంపీ స్థానంలో లేకపోయినా మా నాయకుడు ఈరోజు ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకునే విధంగా ఈరోజు పని చేస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. మీరు ఇలాంటి ఎన్ని వీడియోలు లీక్ చేసినా, మీరు ఇలాంటి ఎన్ని వీడియోలు మీరు ప్రచారం చేసినా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన మీ అందరినీ కూడా హెచ్చరిస్తున్నాం. ప్రజల పక్షాన పనిచేస్తున్న మా నాయకుని విషయంలో మీరేమైనా తప్పుడు ప్రచారాలు చేసినా, ఆయన గురించి ఏదైనా తప్పుగా మాట్లాడినా రాబోయే రోజుల్లో మిమ్మల్ని బయట కూడా తిరగకుండా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.